పొద్దు చాలా పోతాను పొలం దూరం ఉన్నది ఈ యొక్క తిరుమలగిరి కానీ అడుక్కుంటే ఇంకా ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అనుకుంటా నేను తిరిగేది చాలా ఊళ్ళు ఉన్నాయి. శివరాత్రి పిల్లలు దాకా నాదే బిడ్డ కొద్దిగా వచ్చి మాకు ఇంత పెడితే నా సందాన్ని నేను పోతా. నానో రామసరోడా నిన్ను చూడబోతే 60 ఏళ్ళకి ఇస్తున్నావు 70 ఏళ్ళు వస్తున్నావమ్మా. ఏ ఊరు ఉన్నది ఆ తల్లి వరంగంటిలో ఇంటికి వందనాన్ని పోయింది. ఆ తల్లి వేటప్పుడు ఒక మాట అడిగిన గుడి అన్నకాడ భక్తులు అందరు అమ్మ భక్తులకు ఏ మాట చెప్పాలని అడిగినమ్మ. ఎవరు గారి విద్య సిలకపోయిన రాదు సిలకపోయిన రాదు. ఆ తల్లి సీతాలే వస్తుంది వాళ్ళ గది గది చెప్పి సంతాన బలం ఓడిగట్టు వల్లదే విద్యు కాలు దాడితే చెయ్యాస అన్నారు, చెయ్యి దాడితే కారాసరు అన్నారు. అగో అన్నల చెయ్యి కూడా అడవిలో ఉంటే రేపు కాలుపులు ఈనాడు కట్టగాల వచ్చినాడు. ఈ ఆపగా ఎంత చేను ఉన్నా కానీ ఎవరి రక్తం అలా కొట్టుకుంటుంది. అగో ఆ కొరిగట్టే కొడుకున్నారు కానీ కన్నీళ్ళు తీసే ఆడపిల్ల లేక నేను తీర్థయాత్ర తిరుగుకుంటా ఈ గుడిగారికి వచ్చిన అమ్మ నమ్ముకుంటే సంతానం ఇద్దరాలను నేను కొంగు నేను 50 తోడి అయ్యో తల్లి నాకు బిడ్డ సంతానం కావాలని పొంగబట్టు కోడి గెలిచి కట్టి నాకు పొలమోడి కట్టు అంటానమ్మా. పొంగలోన బలం ఇస్తే అది కొంచెం బలం అవుతుంది. నీ కాకుండా నా కాకుండా పోతుంది బిడ్డ. బలం ఇచ్చే మార్గం అంట కాదు. భావించేమో పండుగ అందితో ఉంటుంది, తేలికేమో పండుగ అందితో ఉంటుంది. కరుడు అనగా అనర మానవుడికి నిలువెల్ల విషయమే ఉంటుందమ్మా. పొలం నీకు ఇంకా కంటి తోడ చూస్తే పొలం కలిగిపోతుంది. పండుగ దాకా పొలం పని చేయలేదు. గుడి ముందర ఉన్నది గుండంలో తడగడ దానం చేసి గుడి కాడి కంటి తడి పట్టడంతోటి 2 ప్రాంతాలు కిలోమీటర్లు వస్తాను జారవది. కాకి పిల్లలు ఎందుకు కాళ్ళ ముందు బిడ్డ పిల్లలు ఎందుకు అంగిలు ప్రవహించుకునే బిడ్డ అంగడ వాళ్ళ బలం ఎక్కడానా కొట్టింది మటన్ల మాయమైందాట.
వస్తుంది ఇరుకుతే అక్కడనే అవుతుంది ఉరుకుతాంది అనాలే నేను కదా అంట ఉరుకుతాందో అంటానా నువ్వేనా మనిషివేనా అరే ఎందుకే వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకను అక్కడము ఉక్కడము అట్లా ఆడుతుంది ఆమె మనం జోగురాలు అనుకున్నాం కానీ జోగురాలు నిజంగానే దేవతే వచ్చింది కాదయ్యా దేవత వచ్చింది ఓ వచ్చిన నాకు ఒకటి ఇచ్చిపోయింది ఆమె ఇచ్చింది మొత్తం చక్కగా ఉన్నది ఓ చక్కగా అంటే కష్టిగా వెంటనే నీకన్నా ఏంది ఆమె ఇచ్చింది మస్తు చిక్కగా ఉన్నది అంటే చల్లబట్ట పిచ్చిలు ఎత్తాను కానీ తెల్లారిసరికి తిరుమలగిరి కాడ కాగితాలు ఏరుతావు అయింది అసలే ఎత్తనే ఎరువు తప్ప ఆమె ఇచ్చింది మస్తు తీయగా ఉన్నది చక్కెర కన్నా అంతకన్నా తీయగా అరటి పండు కన్నా తీయగా సేపు కన్నా తీయగా జిలేబీ కన్నా స్వీట్ గజ్జూర కన్నా వారి గజ్జూర కాదురా గజ్జలోడ ఖర్జూర ఏం ఖర్జూర ఖర్జూరనా అవునా మా ఇంటికాడ మా బాబమ్మ బిడ్డ గానంగా పండ్ల బండి పోతుంది గజ్జూర బండి విలువ అన్నది కదా. ముసలాం అంటే 78 సంవత్సరాలు అనేది గజ్జూర అనే నీకేమైందిరా హైదరాబాద్ కాలేజీ నారాయణ చూసినవా డిగ్రీ నారాయణలా ఆడ నేర్పలేదురా నీ ఖర్జూర అని గజ్జలోడ ఏ ఆగరాదు నువ్వు. పెద్దవా? నువ్వు గజ్జూర అన్నావా? గజ్జూరను? ఆయన గజ్జూర గజ్జూర లేదురా గజ్జలోడ ఖర్జూర ఖర్జూర కన్నా తీయ ఉన్నదా అంతకన్నా తీయగున్నదండి చక్కెర కన్నా తీయగా జిలేబీ కన్నా తీయగా బత్తాయి కన్నా అగదుడు బత్తాయి పుల్లగా ఉంటుంది బరపత్తాన్ని బాంబర్ది మొగని బామ్మది అంటావు గడ్డరా ఇక నిరికే నా చేసుకున్న మొగాన్ని బాంబర్ది అనవచ్చు సాలి అనవచ్చు ఈడెట్ అనవచ్చు నాన్ సెన్స్ అనవచ్చు మొగడు బగ్గదాయి అన్నాక మీదికి కూడా దాటిపోవచ్చు ఎవరికైనా వెనకటోళ్ళు మర్యాద ఇచ్చి పుచ్చుకునే ఆనాటి ఆడోళ్ళు ఆనాటర్లు తెల్లారంగా లేచేది లేవంగానే ఆడోళ్ళు భర్తకాలు మొక్కుకొని పుస్తకాలు మొక్కుకొని షిడ్డు గట్ట పట్టుకొని ఆకలి వచ్చేది ఆనాటోళ్ళు ఇప్పుడు గట్టే ఇక్కడ నిద్ర మొక్కపోవడం తన్నుకుంటూనే లేస్తాను పొద్దాక మొగాయిన కట్టం చేసి సాయంత్రం ఇంటికి వచ్చినాక దానం చేసి పానం అలిష్ట అయిందని అట్ట పోయి నైట్ దాకా తన పోతాడు మొగాయినే ఇప్పుడు పోయే మొగాడిని కళ్ళ దూత తింటున్న పెన్నాగానే ఏమన్నది పేట అప్పుడు ఇక పోయినాక నైటే తాగుతారా దోస్తులు కలిసిన కాడ నైటే ఎక్కడ కోట రాప్ అవుతుంది ఇక ఆ పైనాక ఎట్ట వేయడు గట్ట అత్తరా కొంచెం రిమ్మచ్చి సొలుకుంటా బాటలు కొలుసుకుంటూ వస్తాడు ఇక ఇంటున్న పెన్న కళ్ళ చూసి గనవాళ్ళ కాచి ఆడ తిరిగారా చూడు పేటప్పుడు ఎట్ట వేయడు వాడు రాంగా ఎన్ని అడుగులు వేసుకుంటూ వస్తాను చూడు బాటంతా కొలుసుకుంటూ వస్తాను ఇంటకైతే రాయన బాంబాది కానీ మా సంగతి చెప్తాను అంటాను అంటే అది నీయాసం రంకులు అయితేనే అంటది రంగులది కాదయ్యా ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చింది చేసుకున్న మొగ ఆరపూర కొడతాడంటే ఆయుస్ ఎక్కువనట నువ్వు 50 ఏళ్ళు బతికడం 70 ఏళ్ళు బతావట మీరు కూడా గట్టి అనురవ్వ కానీ ఇంకొకసారి నువ్వు వాడు రాదు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు అంటారు దానికి ఒక ముహూర్తం ఉంటుంది దాడిపోయింది అది దాటిపోయింది ముహూర్తం దాటిపోయిందా బాధపడ్డాం కానీ ఇలా మనకు బిడ్డగా సంతానం దొరికిన భార్య భర్తలు సంబరపడకుండా సంతోషపడకుండా అదే బండ్ల కొలుపు తీరిలో తిరగబోయే నగరం భవనాల సబర వడ్డీలో అరే లోకమా ఏవేపుదు అయ్యయ్యో కలియుగమా ఏవేపుదు ఆనాటి అయ్యలంతా అంతతోటి కట్టుకొని నిలవంగి వేసుకొని కండువ పూలానేసి తోంటి పోతాంటే దేవుడోలు కావాలి ఈనాటి నా అన్నలు అంతతోటి కట్టరాయే ఈనాటి నా తమ్ములు అంతటంగి తొడగరాయే సారిసారణంగిరాయ సారకాల లింగిరాయ అది వంగుదండ లాగువని సూర్యదారం విప్పడాయే సూర్యదారం లేకపోతే ఉన్న మాన ఊడిపాయే లోకమా ఏమి ఎప్పుడు ఆనాటి తల్లులంతా పదరముళ్ళ చీర కట్టి
పెట్టుకొని నిండా పూలు పెట్టి ఒంటి పోతాంటే దేవతోలు కావాలి. ఈనాటి నా కలు అంత సీర కట్టరా ఈనాటి నా చెల్లెలు అంతరైక దొరగరా రోజుకొక్క సోకాయ 2-3 గాజులాయ రోజుకొక్క సోకాయ 2-3 గాజులాయ ఓ చెంపకు ఓ రంగు కళ్ళకు అద్దాలాయ కాళ్ళకు చెప్పులాయ చిన్న చిన్న మట్టెలాయ శ్రీదేవి బుచ్చలాయ 16 పిల్లాయ పసిపిల్లకు తల్లాయ 16 పిల్లాయ పసిపిల్లకు తల్లాయ 16 పిల్లాయ పసిపిల్లకు తల్లాయ అవ్వగారింటికి విద్య పోవాలంటే నెత్తిలోన ముల్లాయ సంకలాన పిల్లాయ బస్సెక్క పోదంటే ఎక్కడోడు ఎక్కనీరు దిగటోడు దిగనీరు వాడు దొప్ప వీడు దొప్ప ఉన్న సిగ్గులు ఊడిపాయ. భార్య భర్తలు చూసిన కాలి వాళ్ళు కట్టుకొని ఎక్కడ గద్దలయ్యా భార్య భర్తలు చూడు రారాలు తిరగబడిన వారాలు నా తల్లి తారదేవి కాలి పనులు కొట్టుకొని వాళ్ళు భార్య భర్తలైనా మరి పోగా ఎన్ని రోజులు అయిందో రాగా అన్ని రోజులైనా వాళ్ళు బళ్ళల్లో వస్తారమ్మా భార్య భర్తలైనా తిరగబోయిన పట్నం మరి బలుగు బలుగు ఇద్దరు బంగారం ఏడు సుడియేడు గోడలు సూర్యలో ఇల్లనైనా వాళ్ళు బాణాలు వింటున్నారే పాటను ఎక్కడ రాదు అన్నాడు ఎక్కడ రాదు అన్నట్టు వైపేచ్చో నాకం పడుకొని కూసుకపోతాను ఏందయ్యా ఏం కావాలి చూడకుంటే చూస్తేనే బాధ చూడకుంటే ఎలాంటి బాధ లేదు చదువుకునుడే అమ్మో నేను అట్లాంటి దాన్ని కాదు ఎంతమందిలో మీ ఆయన ఉన్నాడు అనమ్మా తెలియదా అది నాకు తెలియదు ఓ మందిర కూర్చుంటే అవపడతాను అక్కడ కూర్చోలేదా కొడుకుంటా ఆయన కోడిగుడ్ల ఆయన పొరగాడు 3 ఉన్నప్పుడు అమ్మిండు అప్పుడు మంచి సామాన్య వైద్యం ₹3 కొడుకు రూపాయి అదే రూపాయికి గుర్తున్నావు ఆయన మా శ్రీవారు ఆయన మా హస్బెండ్ ఆయన పేరు ముద్దుగా పెట్టుకున్న ఆయన పేరు అరవింద్ నా పేరు ఆర్తికాపురం ఆర్తికాపురం కాదే ఆరతి కర్పూరం కనిదాసి సంథింగ్ రాంగ్ అంటే అబ్బో అసలే చూడా డోలోడు అన్నట్టు నేను మొగోళ్ళ ముఖం అస్సలే చూడా చూసినో నిడిచిపెట్టా నిడిచిపెట్ట వాడి పోసిన నీ పోసిందా కాదమ్మా ఎండబెట్టో నిడదితో అందరూ బతకాలని అంటావమ్మా అట్లాంటిది అయ్యా నీకు నాకు తెలియదా బిడ్డ చిన్నప్పటి సంది చూస్తలేనా కనిదాసి మరి అది నా భార్య వంటి మనిషి కాదు 2 జీవుల గర్భావతి ఏ పలారం మీద బుద్ధి పుట్టితే ఆ పలారం విడిచిపెట్టు బిడ్డ
నాకు ఎరిగేపో నాకు ఎరికేపో ఏం మెరిగిందాన్ని ఏం మెదిగిందే దేనికి మెదిగింది ఆపతి సంపతి కష్ట సుఖాలు నీకు ఎరగనమ్మా ఇసోంటి చేసి పెట్టుట్లా నేను ముందే అంజల్లో ఉంటానయ్యా ఇసోంటి గురించి నువ్వు అసలే టెన్షన్ పెట్టుకోకు నేను ఉన్నా మై హూనా అదే నేను ఉన్నాను నన్ను నమ్ము నమ్మాలయ్యా ఆపతి సంపతి కష్ట సుఖాలు అన్ని నాకు ఎరికే వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళవయ్యా వంకరేం పోతుందా నీ ముడ్డాడ వంకరం ఏందాడ గాయతారా ఇది శివాజీ చూసేదానికి శివాజీ కోసం పెట్టిందా ఇప్పుడు ఎవరు లేడే పన్నీరు దాటినాక చెప్తున్నా పోయిన వారాలు పాలన తీసిండు దాశుల చేతులు పెట్టిండు కాదురా వచ్చిండు కానీ పోతాడు రాదు మరి ఆ మేడల తల్లి సీతారాదేవికి గడియ సంపూర్ణం అయితే అంటే ఆ దాసకాంతలతో సనికి అన్న చూసిండ్లు మరి ఇద్దరు కొడుకులతో బిడ్డ కావాలని దేవాదేవుల పూయవాయే మరి పైన కాడ బిడ్డ సంతానం దొరికిందా దొరకడమా దొరసని అడిగిందని కావాలని అనుకున్నది ఓ దొరసానవ్వా దొరసాని ఓ దొరసానవ్వా నాకు చెవులిన వాడతానే కొద్దిగా నిమ్మలంగా నేను ఎంత ఎగిరంతో ఉన్నాను ఎంత నిమ్మతంగా ఉన్నావు కాదు కానీ మీరు దేవాని చేతిలో పూజ వ్యాధిన కానుండి నేను ఒక మాట నేను అడుగుదాం అనుకుంటున్నా కానీ ఆ మాట నేను అడుగుతా నువ్వు ఏమనుకుంటావు అని నా గుండెల్లో రౌతెత్తేసినట్టు అవుతుంది ఓ బండెత్తేసినట్టు అవుతుంది ఓ గుండెత్తేసినట్టు అవుతుంది ఓ సల్పెత్తేసినట్టు అవుతుంది ఓ బోరిచ్చినట్టు అవుతుంది రాయింది రౌతేంది బండేంది బోడేంది సలిపేంది అన్ని ఒక్కటి కాదా అనే అయితే మీరు దేవాలయ చేతులకు ఏవో ఎత్తిరి మరి మీరు వెనకాడ మీకు ఏ దేవుడు అన్నా ఇచ్చిండా ఇగులు ఇచ్చిండవా గట్ల కాదని ఇచ్చనా అంటే ఏంటిది ఇగులు ఇచ్చనా అంటే ఇగో నీయాసంట ఇచ్చంతర దానికట అచ్చంతలు ఎత్తే గోడసాడు పోయి గోకి నొట్టేసుకున్నదాట సోద్యాలు సూర్యులు ఎత్తానంటే ఎలికెత్తుకపోయి నువ్వులో పెట్టిందాట ఏమన్నా వెళ్ళిపోయా గురువులు ఎత్తే కరిగిపోయాను అన్నట్టుగా నీతి వంతరాల నీళ్ళ పోతే నూతన నీళ్ళ లోతువేనే అట ప్రతిభతాన్ని పరం అన్నం అంటే తెల్లారు దాకదాలే అట అన్నాం ఇసుక చెడక ఇరక్క అంటే అవ్వనని వాళ్ళు అడగాలని ఇంట్లో పోయి 2 తలుపులు వేసుకొని మూల కూర్చొని ముచ్చి నవ్వుల్లా మీద అక్కడ సిట్టి చిన్న కమ్ములు బేబీ నీయాసం ఉంటుంది వంకాయకూర అడ్డింతామంటే వంగలేదు అడిగాలి మంగళవారం కాదు పిల్లని అడిగి ఒక్కపోయి ఏడు వరి కోసే మిషన్ పట్టినట్టేనా మాట అంటే బాధ అనిపించదని నర్యాన అప్రమాణం లంజానో లవ్ కన్నా లంజానే వల్ల నీ కాలు చెప్పు ఎక్కడితే అక్కడ బతకదని ఎప్పుడన్నా అక్కడ ముక్కలు మాట్లాడినా నాకు కూడా నీకు తెలియదు అనవా ఎప్పుడన్నా ఈ లంజను చెప్పదక్కిన నువ్వు తొందర పడకు ఎగిర పడకు ఎప్పుడన్నా ఈ లంజ ఎప్పుడన్నా లంజ అని అన్నదా ఈ లంజను అన్నది అవసరం అయితే డోలు కొట్టే లంజ కొడుకున్నాడు ఈ లంజను లంజ అనేది పక్క లంజ అగో గవానికి అర్థమైంది అవ అక్క చెప్తాను భావన కొట్టాడు తువాల పెట్టి సంపాలి పడకుంటా ఏనాడు తెలుసుకుంటావు ఇద్దరు కన్నా ఇంకా సోవి లేదా ఏం బాబా ఇంకా ఏం దుఃఖం కొండబా కాలే బాకు లేదే భగవంతుడు వేచి భాగ్యముడి అంటే అందుకే అందరే ఆనాడోళ్ళు గడియలో అంటే ఈనాడోళ్ళకు నెలలో అల్లమ్మా
అట్టెట్టే నడిచింది. ఇప్పుడు ఉత్తమానికి కాదా నిండు గర్భవతి అవుతుంది. కానుపై వాళ్ళకి అంతకంత జంగ వేసుకుంటా గట్ల ఎగురితే కాను పుట్టదు అనవా. ఆ రెండో అయితే కాళ్ళ కట్టకు ఎట్టు ఎత్తారా తన అక్కో అంపు పెట్టాలి. ఎట్టున్న మనసులు అడుగులు అడిగితే పాన వరకు ఉంటది. ఇద్దరు కన్నా ఇక్కడ సోయి లేదు కదా. ఈ అడుగులు అడిగేందో నాకు తెలియదమ్మా. నేను చెప్తా నేర్చుకో అనుభవంతురాను. అడుగులు ఇట్లా సింగులు పట్టుకో ఇట్లా పెట్టుకో చెయ్యి కొంచెం క్రాస్ దిప్ప వడి దిప్పాలి. ఇట్లా ఇట్లా పట్టుకున్నావా మరి కిందికి వేసాడు. నేను ఎంత ఎత్తాను నాకు అంతే. మరి దాన్ని ఎక్కువ తక్కువ వేసి వస్తుంది. ఇగో ఎంత పడుతుందో చూస్తాను. దంగా ఇగో గిట్లేసిన వరకు నీకు ఆపరేషన్ కాదు. నువ్వు నార్మల్ అవుతావు డెలివరీ. నార్మల్ కాదే నార్మల్ డెలివరీ. అదే ఉన్నకాయ గట్ల అడిగితే కానుకుంటా ఇంకా ఎక్కువ తక్కువ కొంచెం ఎక్కువ తక్కువ మన మోసం అయితే. అయ్యో దేవుడు భగవంతుడు దేవుడా నారాయణ శంకర భగవన్ ఆయనే ఆ గుడ్లు ఆయనే చేసిండు కూర్చున్నట్టుగా నాకు సాధన అయితే నా గుడ్ల ముడిపంది పెట్టి నన్నింటి పడుకుంటలేడు. చేసిన కూర్చున్నావు మా అందన పొద్దు మా అక్కన పొద్దుని తాడు శ్రేయంగా అయిపోయిందా. అట్లా ఒక డాక్టర్ తీసుకురా బ్రదర్ ముడ కొడుక. నాలుగు గడియలోన నడువులోన గర్భవారి అవో నాన్న బాధ కలుగుతుంది. మంపుల్లో పడితే ఇది ఇక్కడనే అయితే అది దాడితే ఏం చేస్తావా కానుపు. ఒక్కొక్కరు అయితే ఏడగంటారో ఏడబోతారో ఇంత కట్టం పాడవాడా. ఓ నేనే సరే పోయినంట కాలం పత్తెరవైన కానీ 18 మంది పోరగాల కన్నా తగ్గబడి నా సాధు పట్టిన సైతు కూడా దొరికేనా. ఓ పోడ నీకేమెరకరా పోరగాలు ఉంటే ఆరాటం మళ్ళీ మూడు కొద్ది తీసుకుపోవడం ఏ సార్లు పుట్టిన పోర నా సార్కే పెట్టుకుంటూ వచ్చిన షోరూమ్ అని అనుకోడు కన్సల్టింగ్ అనుకుంటాడు అని ఎట్లా ఉచ్చాను అట్లే పెట్టుకుని వచ్చిన పొరగాలు పుడతాడు తూటాలు వెళ్ళినట్టే బాంబులు వెళ్ళినట్టే. నేను ముందనే నేను ఆగుర్రా అంటే వాడు సీరియల్ పెట్టా ఉల్లిగడ్డ బాంబులు బడులు బడులు నా బాగా నలకగా నీకు కావాలంటే నారాయణ నారాయణ నలకగా అవుతుంది.
నారాయణ నారాయణ కాలేదా ఇక అట్లా కాకుండా ఉన్నదా మరి కట్టం పాడవాడు అలేలు అలేలు అని అంటున్నాడు. ఈ అలోలియా దేవుడు మాకు లేడే. ఏం బాబా కట్టం వచ్చినప్పుడు అందరూ రాసుకోవాలి. ఏ దేవుడు అయితే కట్టం కట్టి ఎక్కించుది లెక్క ఈ దేవుని గిట్ట నడువు చిన్న గొర్రె పిల్ల నీకు ఏసయ్యా అంటానవా అను ఆ యేసయ్య ఆరాధన 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 నడిపించు నా దేవా నడి సముద్రం నా దేవా హల్లెలూయా సూత్రం తండ్రి నీ బిడ్డలమయ్యా మమ్మల్ని 11వ అధ్యాయంలో 24వ సూత్రం అంటానా 88వ సూత్రం అంటానా తండ్రి 88వ కమ్మల చూస్తే ఈ పాపి తప్పు చేసినట్టు కనబడుతుంది. ఇంకోసారి ఇట్లా చేస్తే మనం చంపకపోదాం కానీ ఈ ఒక్కసారి ఒప్పుకోబట్టు తండ్రి అదే అయ్యో నువ్వు అదే దేవుడు కాదు ఏ దేవుడు వాడు నాకు కొండలో లేనో పూలొచ్చే కొండలో లేనో పూలొచ్చే అబ్బో తిప్పలో లేని మాయే రాసి కొండలో లేనో పూలొచ్చే కొండలో లేనో పూలొచ్చే కొండలో లేనో పూలొచ్చే అబ్బో తిప్పలో లేని మాయే అమ్మ నల్లని నల్లనయ్యా తప్పని రావాలి ఐదు కోరే దేవుడు నమ్ముతాడు రా అమ్మ ఎవడారా రాజల్లా తల్లి పిల్ల చల్లగుండే అమ్మ నా కోడే నోడరా నీకు లింగాల రూపాయి తల్లి పిల్ల నల్లగుంటే కంబన కోడే సమ్మవ సారవరా తల్లి పిల్ల చల్లగుండే ఇంటి బెల్లం నీకు ఎత్తు బెల్లం కొని పెడతా ఉన్నట్టున్నది అమ్మవా నువ్వేనా పెడతాం కోళ్ళను కొత్తాం కానీ తల్లి ఒక్కసారి కంట చూడు చూసుకో తల్లి పెసరపప్పు కందిపప్పురా పప్పురా ఏం చేస్తావా ఆపది మరి తల్లి చిత్తంలో దాక్షులు పోయి మూలం చేసిన మంత్రసాని వాడపోయి ఆ మంత్రసాన్ని తీసుకున్న దురసాని మాలకు వచ్చిల్లు వచ్చిన మంత్రసాని బాధపడకు ఓ తల్లి బాధనా నేను ఉన్నానని మరి అది తెచ్చిన మంత్రదులకు అది ఆ తల్లి నోటికి అందజేసింది మీద ఏర్పాటు చేసింది అవు ఆ తల్లి కనుక నేమి చెరువు నుండి వలవంట సందం ఒళ్ళ కూర షాట్లా దులిపిన సందం అవుతుంది అదేవా బాలలు కొట్టేది గడియాలు బాలలు కొట్టంగా ఎదురైతున్నది మా పేరే పాయన
ఏంది పొలగాలి ఇది వరదాకా ఏడవలే కానీ ఇప్పుడు ఇంతగానో ఊరుతారు ఇంటి కొండలో పైడి కొండలో నీతో ఆడితే నా దగ్గర ఇక్కడ పాట పడ్డాయిరా ఓ కొడుకు నా పానం వచ్చి ఆ చేత నా పానం అంత ఓ బిడ్డ నా దగ్గర అది వరకు తక్కువ సిమ్ములు జిమ్మేది నా దగ్గర పాలున్నప్పుడు అయితే పాట పండుగ పేటలు అందరూ రాయి రాయి అనేది కానీ ఓ నా పాలు చిక్కిన కాండి ఇందుతాను చూడు ఎట్టయితాడు అది వరకు ఎట్టుడో పొలగాడు ఇరుపన కట్టేవాళ్ళు ఎట్టయితాడు సూడిపేరు అయినట్టయితాడు ఓ నిన్నటి దాకా బాగానే ఉండే గాని ఓ నిన్న శ్రీకవడంగా కెరిగా మబ్బు వచ్చి గడగడగడగడ ఉడివి 4 చినుకులు వచ్చి పెయిన్ వరసరికి పెయి అంత చల్ల పడ్డది అగాడు పాడడం నేను శ్రీకవడం ఇదగాడు తోలింది సరికున్న ఇదరగాడు వచ్చి అన్ని పెద్ద బాయే నీ దగ్గర కొడుకా బిడ్డ చూడే ఓ నా దగ్గర ఉంది మొగడే మొగడు మొగడే మొగడు మొగ వీళ్ళగాడు అనాలి నీకు కాదు నాకు కాదు డోరోని కాదు వాడు మొగోడే అందుకే కాదంటానా మగ పిల్లగాడు కానీ నీ దగ్గర నువ్వు చూపెట్టే నా దగ్గర మంచి గిప్పి చూపెట్టు ఏంది అదో మనిషి కనిపిస్తుంది గిట్లున్నది ఏంది అరే గట్టి ఉంటుంది ఏంది అమ్మగారు బాగా ఇస్తారు తల్లి బలపాలు చేస్తాను గుంజుగా ఆర్భంగా స్టార్ట్ చేస్తాను గిల్ల తీసి ఎందుకు చూపిస్తారు పొల్ల కాట ఆర్మాన్ని ఇక అవ్వ ఇళ్ళనే పెట్టా మన చూస్తాం పొలగాలు దొరకలేదు అమ్మ ఇస్తారు ఏం దొరకలేదు తల్లి అనగానేమి సీతాదేవి పిల్లల అడ్డబాబా కట్టుకున్నదే అందుకే అన్నరమ్మయ్య తల్లి గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కన్న తల్లి కడపల ఎంత వస్తమున్నగా పుట్టిన నా కొడుకు కాలు వంకరున్నదా నా బిడ్డ ఏలు వంకరున్నదా అని కన్న తల్లి పిల్లల రూపురేఖలు చూసుకుంటారా ఎన్ని వేన్నలు ఉన్నారే నా బిడ్డ చూడబోతే సూర్య వెడకలడు చంద్ర వెడకలడు ఆరిద్ర పురుగోలే ఆగండ జ్యోతులే మండడి మంటోలే మెరిసేది మెరుపోలే పచ్చిపోవడం దియే బంగారు సాయనమ్మా ఇప్పుడు సేవద్దు వంక ఉన్నది అని ఆ పుట్టిన బిడ్డకు ఏ వంక లేదే కాళ్ళు చూస్తే కరగ దోసకాయలు ఏళ్ళు చూస్తే విధనాల పుల్ల ఎన్ని వెన్నెలు ఉన్నారే నా బిడ్డలు ఇన్ని రోజుల వంటి నాకు ఆడపిల్ల లేదని ఆరాడబడ్డ మురుగని గుండం లేదు మొక్కని దేవుడు అంట లేకపాయన అవు నా పాపగారి కళ్ళకు ఎన్నాళ్ళకి కనబడ్డవే నా బిడ్డ చిరులకించే
కలవారేగలైనా పండ్ల బలదారేగలో అవు కనవీవి బొమ్మోలే కంటిలో బాబు రీతు రాదబట్టేనమ్మా అవు అంటే ఒక రోజు 2 రోజులు 3 2 5 6 11 రోజులు నాడు పులివేల గుమ్మలతోని పుట్టుమాయలు తింటే అమ్మా అమ్మ కనమీది బొమ్మారీదు కంటిలో నా బాబారీదు తల్లులాలా అంటే పిల్లలైనా అవు 11 11 రోజులు నాడు అందుకే అన్నదే రావే రావట బిడ్డ రావైపోతుంది బోరంటే నా కొడుకు బోరడైపోతాడమ్మా అమ్మ బ్రాహ్మణుల విలువన ముందు ఆడవిల్ల కలుగు అదృష్టవంతురాలు అన్నారు నీ బిడ్డ ఆవాసం ముందు కలిగింది అదృష్టవంతురాలు అమ్మో నీ పిల్లలు చూడవయ్యో శివుని వరాల ఒడ్డిలు 2 పిల్లలైరో మరి అమ్మ నీ పెద్ద కొడుకు పేరు బాలవతిరాజు నీ చిన్న కొడుకు పేరు సూర్యవతిరాజు నీ పిల్లడు కొడుకు పేరు నైనంగా అమ్మ నీ 3వ కొడుకు పేరు శివసేన శివనీలాదేవి అన్నవా నానా బిడ్డ పేరు శివనీలాదేవి అన్నవా నానా బిడ్డ పేరు శివరేగువన్లోలే కవల పిల్లల పేరు శివసేన రాజు శివనీల అన్నవా నానా బ్రాహ్మణ రామ జయ రామ అయోధ్యపతి రామ రామ జయ రామ బిడ్డ అగు మీ పేరు దగ్గ రూపం ఉన్నది మీ రూపాన్ని దగ్గర మాత్రం అనగా మీ పేర్లు ఉన్నాయి అందుకే అనరమ్మా ఏ మానవులకైనా కోట్ల డబ్బు కట్టి నెత్తిన పెట్టినా ఏ ఆయన నాకు దాది ఇంకో రూపాయి కావాలంటే అది సాలన్న దానమైనా అన్నదానం పెట్టాలి సాలన్న దానమైనా ఏ మానవులకైనా కడుపు నిండా అన్నం పెట్టినాక ఓ బిడ్డ ఇంకా మారన్నం పెడతానంటే అవ్వా నా కడుపు నిండింది కదా అంటారే అవ్వా సాలన్నదానం పెట్టిరే అమ్మ బ్రాహ్మణయ్యకు ఆవుదానం గోదానం ఇచ్చిరే అమ్మా బ్రాహ్మణుల దాకా తోలుతున్నరే అమ్మా తల్లిదండ్రి రాదులే అమ్మా అన్నాడు అనగానే ఏమి ఆ బ్రాహ్మణులు ఎప్పుడు దాకా తోలిండ్రో 21 రోజు పోయి 22 రోజుల పిల్లలైతారు 22 రోజు పిల్లలు నాడు అనగానే ఏమి
అందుకే అనరమ్మ గట్లు కానత్తాయి గుట్టలు కానత్తాయి ముందు వచ్చే గతులు కానరావు. ఇప్పుడు జరిగింది ఎవరైనా చెప్తారు కానీ గడియ సేపుడు జరిగేది ఎవరు చెప్పరు అన్నారు. ఏ మానవులకైనా గడియ తప్పితే గండం తప్పునన్నారే అమ్మా. రాదు సిరగపోయిన మారాదే అమ్మా. వచ్చిన కానీ పోతానని ఇంట్లోకి వెళ్ళి ముందు 3 అడుగులు వేసిండే అమ్మా. కన్న తండ్రికి ఒళ్ళంతా తిరిగి ఓకారం వస్తుంది అమ్మా. దొడ్లో ఉన్న దూర కోడే ఆర్సీ తుమ్ముతుంది అమ్మా. అనుకున్న తండ్రి కాలేదమ్మా. 3 అడుగులు వేసినోడు సీతాలదేవి ఎన్నడు నాకు ఇట్లా కాలేదు ఒళ్ళంతా తిరిగి కళ్ళు చీకటి వచ్చి ఓకారం వస్తుందో అన్నాడు. అయ్యా మన ఇంటికాడ కొండంత పండుగ చేసుకున్నావు 4 రోజులు గడవలే. ఇవాళ కాకుంటే అయ్యా రేపైనా కచ్చిరికాడి పోతూ రావయ్య కచ్చే పండుకున్నాక పోదు అని కన్న తల్లి 12 గదిలో పట్టె మంచం వేసి ఆ భర్తను వండబెట్టింది. అప్పుడు ఆ భర్త పట్టె మంచం పక్కన గా తల్లి అని నీవు చిరిశాప వేసుకున్న 2 పిల్లలు గ్యావరిలు తండ్రి పిల్లలార మీకు ఎంత ఆకలి అవుతుందో. కన్న పిల్లలకు సరిపాయం 2 అన్నదే అవో. సరిపాయం నోట్లో పెడుతుండే ఎడవన బల్లి వాళ్ళకి కుడిగాను వదులుతుంది అవో. అమ్మా అందుకే అన్నారు ఏ మానవులకైనా దోడుకు ఆకలి ఎక్కువ ఆట దరిద్రానికి నిద్ర ఎక్కువ అన్నరే అమ్మా. తల్లి చిరిశాపలోన సనపాయం వియంగా సొక్కు నిద్ర వస్తుంది అమ్మా. ఓ అమ్మా నిద్రలోన తల్లికి నిండా 100 ఏళ్ళు నిండుతాని ఏ అవ్వో. యమధర్మరాజు తన మీద నింద పెట్టుకొని ఏనాడు కొంటవాడు ఏ మానవులకైనా ఒక నింద పెట్టి బొందా ఉడుపుతాడే అవ్వో. తల్లికి పండుకున్న కాడ బాలంత రోగమైన పండుకున్న తల్లికైనా ఓ దేవుడా కళ్ళల్లో కనబడతా ఉన్నారా. రావే యమలోక జరుగుండ చల్లవానే చల్లవానే దేవుడు వెంకటీరే అవరారు ఆయన యమధర్మ మహారాజా కలల్లో వచ్చినావా ఓనాయో నీడలో వచ్చినావా ఓనాయనా నీడలో వచ్చినావా ఓనాయో నాయనా యమధర్మ మహారాజా నా పిల్లల పక్క వాపి ఓనాయో నేనెట్లా వద్దయ్యా యమలోకము ఇయ్యాల నా పిల్లల పక్క వాపి నన్ను యమలోకం రమ్మన్నవా నాయనా నేను యమలోకం అదే నా కొడుకు మగ పురుగు జగ పురుగు బంగారు పురుగునయ్యా. నా బిడ్డ ఆడవిల్ల నా బిడ్డ ఆడవిల్లో మీద బతకపోదు నేను ఎన్ని రోజులు బట్టి నేను బిడ్డలోని పడరాని బాధపడ్డనే అయ్యా. అవ్వంట విలువ లేదు నా బిడ్డ ఆశాలు తీరలేదు ఓ నాయనా బాబాని విలువ లేదు నా బిడ్డ భ్రమాలు తీరలేదు ఓ నాయనో నా బిడ్డ ఆట పాటలేమి చూతినే అయ్యో.
తప్పది నీ బలగం చేతిలో పెట్టుకోనరా అవ్వా ఒక ఆవు చచ్చిపోంగా లాగకుమ్మా దేశి రాదన్ననే అమ్మా ఓ బిడ్డ శివనీరా కొడుగా శివసేన మీరు పొద్దు పొడిచిన కాడ ఉన్నారు మీకు ఎట్లా పొద్దు గాల మీకు ఎట్లా తెల్లారనే అవ్వా నా కొడుగా బాలవద్ది మహారాజా కొడుగా సూర్యవద్ది మహారాజు ఆ తల్లి చూడు పచ్చి బాలంతరాలు పనవటి మందిరముల చిల్లును తమ్ముని పక్కలేసుకొని పండుకున్నది ఒక్కసారి ఒరి కొడుకులారెక్కడున్నారు రా కొడుగా బలవద్ది రాజ కొడుగా సూర్యవద్ది రాజన్నప్పుడు రారా తమ్ముడా మనవ్వ మరల ఇస్తుంది ఎదుగు మన చిల్లును మన తమ్ముని మన చేతులు పెట్టి పని ఎత్తది కావచ్చునని ఇద్దరు కొడుకులు చూడు గిరగిర తల్లి దగ్గర గురిగే చిల్లు ఇక తల్లిని చూడబోతే తల్లిని చూడబోతే సూపుల ఎలిగండు వాడే అవరావే అవ్వ సీతాలాదేవి రవ్వలాంటి గల్లకు గవ్వలోల సిరుగులు అడుపుతానవు కోసేసిన కోడి పిల్ల ఎట్లా కొట్టుకుంటుందో తల్లి ఎట్లా కొట్టుకుంటుంది నీళ్ళల్లో ఉన్న చేపలు తీసి గడ్డ చేప ఎట్లా కొట్టుకుంటుందో తల్లి ఎట్లా కొట్టుకుంటుంది సీతాలాదేవి పోల కొరకు చెల్లె కోలే చెల్లె చెల్లెడు ఆవట్టే చెల్లెనెత్తుకొని ముగ్గడన్ని పాలు ఇవ్వాలేవా నానా బాలవతి రాజా చెల్లె ప్రాణం పోతుంది చెల్లె 80 ఆవిడ రాదు 90 ఆవిడ తోడుగానే రాదు చెల్లెనెత్తుకొని నీకు ఎవరాది గచ్చిల్లు ఆనాడు చచ్చిపోయిన నీ అవ్వాది గచ్చిందా ఆనాడు చచ్చిపోయిన నీ రాది గచ్చిందా నీకు ఎవరాది గచ్చే నీకు వచ్చిన బాధ నాకు చెప్పాలేవా ఒక అడవిలో గిదగిద ఉరిగచ్చి అవ్వానికేమనిపిస్తుందని నా గద కింద చేసినవురా కొడుకో నాకేమనిపించుడు కాదు నాయనా నా కళ్ళల్లా యమధర్మరాజు కనబడతాడు రా నాకు పూలుతో దొరుకుతుంది కొడుక ఎర్రానుతో దొరకదిరా నానా ఈ భూమి మీద కనగనేవి అవ్వను ఓడగొట్టుకొని అయ్యను ఓడగొట్టుకొని బుచ్చగాళ్ళు అయ్యి అడక తిన్న పిల్లలు ఎంతమంది లేరు రా కొడుక కన్న పిల్లల కనుక్కొని ఆ పిల్లల కనుక్కున్న పిల్లల గడ్డ పెట్టుకొని ఏడిసిన అవయ్య రాజులు భూమి మీద ఎంతో మంది ఉన్నారు నానా నేను ముగ్గురు పిల్లల కన్నరా కొడుకు ముగ్గురు కొడుకుల సైతోడ ఒక ఆడపిల్లని కానీ నేను ఈ చెల్లెని కన్నా కానీ ఈ చెల్లె రాత కనలేదు కొడుక ఈ చెల్లెను మీ చేతులు పెడతానా ఈ చెల్లెను రాదుకో యమలోకం పోతాన నేను చచ్చిపోయిన తర్వాత నా చెల్లెని పుట్టినాడే నా అమ్మ చచ్చింది నా నాయన చచ్చిందని ఈ చెల్లెలు ఏదన్నా బాయి పాలు వేసేరు చెరువు పాలు వేసేరు కొడుగా ఈ అవ్వ చచ్చిపోతే ఏ అవ్వనన్నా అవ్వారి పిలుసుకో వస్తుంది మానవులకు కొంటె పువ్వులు దొరుకుతాయి కొంటె జాగలు దొరుకుతాయి
కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది కానీ తోడ పుట్టిన తోడు రాదు రానా చెల్లెను తీసి కొడుకు ఈ చెల్లె పైలమురా కొడుకు ఈ తమ్ముడు పైలమని ఇద్దరు పసిపిల్లలు తీసి నా చేతులు పెట్టినవు అవ్వా ఈ చెల్లె పొద్దుగేడు సరళ మాపుగేడు సరళ పాలు ఈగుతే ఈ చెల్లె పద్ధతి చెల్లె మాడగొట్టుకుంటే మరి వరకు పెట్టు అమ్మరావే అవ్వా నానా చెల్లి పండుగ అడవిలో గల్ల గవ్వ పెద్దల గద్దది పెద్దరు మాస పండుగ బాలల గద్దమ్మ బతుకమ్మ పండుగ పండుగ చిన్నాడా ఉన్న పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చో అమ్మ గాజులంట అమ్మ తీరేలంట విడులు వెళ్ళిపోతే నా చెల్లి అవ్వ దగ్గరికి వచ్చి నాకు తీరలు నాకు చూపులు కావాలని నా చెల్లెడు కదమ్మా ఈ చెల్లి కలగని రాడు నాకు బిడ్డ కలగాలి నాకు బిడ్డ కలగాలన్నవే ఈ చెల్లె నిన్ను అవ్వాని పిలిచిందా నీ అజదీనాదా గోలలు పట్టి చూసినావా చిన్న మంటలు పట్టి గంగా చెల్లె అన్న వేసుకొని బిడ్డారమ్మని అన్న వేసుకొని అన్న వినిపించినవా ఈ బిడ్డ నిన్ను అవ్వాలి పిలిచిందని అత తీరిందా బాబాలు పిలిచిందా నా చెల్లె బాబు ప్రాణం తీరినయా ఇవాళ ప్రాణం వెళ్ళిపోతే పిలిచేటల్లు మగోదోడు అన్నవా నా చెల్లె పండుగ చిన్నాడు బాబ చిన్నాడు ఉన్న పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చి నాకు పలారం కావాలని అమ్మని అడుగుతారు నా చెల్లె శివనీరదేవి నీ ప్రేర వెళ్ళిపోతే నా చెల్లె అవ్వా మంది ఇల్లా పొన్న తినేటోళ్ళ మగవా అమ్మగారు బార నిన్నోడి కడతారా నువ్వు ఉండినాక నీ అమ్మనింత
కొడుకునిస్తానని ఒక మాట చెప్పు నానా ఎంతైనా కానీ నా దుసాగు పోతున్నవురా కొడుకు ఇది తల మీది బరువు అయ్యేపటికే ఈ మోపు నాకు బరువు అవుతుంది కొడుక కాసేపు ఎత్తుకొమ్మని నీ తల మీద పెట్టే బరువు కాదు కొడుక ఆ భగవంతుడు ఎవరాకు ఇంపల్లో వాళ్ళ ఆకు ఇంపక తప్పది కొడుక ఎంతైనా కానీ నేను చచ్చిపోయినా కానీ మీరు బాట పొట్టి పోతంటే ఎవరి పిల్లలంటే చచ్చిపోయినా సీతాలదేవి అన్న పిల్లలంటారు కొడుక నా ప్రాణం మూగ ముందుకే నా ఇద్దరు కోడల్లా వెలుసుకోరి నేను కోడళ్ళ చేతిలో పెడితేనే అవో కోడల పూలవతి శాబంతి దేవి రమ్మని ఇద్దరు కోడళ్ళ దగ్గర పిలుచుకున్నది ఇయ నా బిడ్డ శివాని రాదేవి నా కొడుకే అవ్వా శివసే రారాదు కవల పిల్లాలమ్మ నీ చేతిలో రా బిడ్డ నా ఇద్దరు పిల్లలు పెడతారా ఓ అవ్వ నాకు 10 మంది కొడుకులు ఎక్కువయి 10 మంది బిడ్డలు ఎక్కువై చేతులు పెడతలేరు నా కర్మ తక్కువై నేను కాలమైతారా ఈ పిల్లల కన్న పిల్లలు దాదుకో నీ కాళ్ళే కాళ్ళు మోకుదారా కన్నీళ్ళతోటి కాళ్ళు కడిగేదాను సాదుకుంటే అవో పుణ్యం ఉంటదే అవ్వా చంపుకుంటే అవ్వా పాపం అన్నరే అవ్వా ఇద్దరు పిల్లలు తీసి కూడల్లా కాళ్ళు కాళ్ళ మీద వేసి నా పిల్లలు పసి పిల్లలు నీ కాళ్ళ మీద ఎత్తానా నా పిల్లలు దాదుకుంటే అగుగా అత్త సీతాలదేవి చచ్చిపోయిన కోడలు ఉండేపటికే ఆడబిడ్డను మరిదిని దాదిండ్రని మీకు ఏళ్ళ లోకం మీద పేరు వత్తదే అవ్వా ఎంతైనా నా కొడుకు రేపు కోపం వచ్చి దెబ్బ కొడితే మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగు ఏదన్నా మా వదినళ్ళు కొట్టిండ్రని ఏదన్నా ఓటల్లో జీతం ఉండి బతుకుతారు కానీ నా బిడ్డ బిడ్డను కొట్టావు కాళ్ళు మొక్కుతావు కన్న పిల్లాలైనా పైలవాణి చెప్పే కొడుకరా కొడుకు బాలవద్ది రాజా ఇక నీ భార్య కాళ్ళ మీద వేసిన కొడుక అమ్మా నీ కాళ్ళ మీద ఈ తమ్ముని ఏతానా అందుకే అన్నారు తల్లి చచ్చిపోతే ఇంట్లో పెద్ద కోడలు తల్లి తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు కన్న తండ్రి అన్నారు రానా ఇక పిల్లలు పైలావాణి కొడుకు కాళ్ళ మీద బిల్ల తల్లి ప్రాణం వదిలినాను మరి ఆ కొడుకు కాళ్ళ మీద విలా కొట్టుకొని అది ప్రాణం పోయినప్పుడు మరి తల్లి ప్రాణం మీదని తల్లి పండుకున్న తండ్రి దగ్గరికి వచ్చిండ్లు ఆయన తల్లి ప్రాణం మీద ఒక్కసారి తండ్రిని లేవనెత్తేటి వరకు పండుకున్న గాడ కన్న తండ్రికి గుండె దడ వచ్చి ప్రాణం వదిలిండగా భార్య మనసులుగా ఇద్దరు కొడుకుల చోటేసుకోరి కలకల కన్నీళ్ళు తీయబడ్డనమ్మా గుంపులు కూడా ఇంటి ముందరకు వచ్చేసరికి ఆ తల్లిదండ్రులు తీసి ఇంటి ముందర వండ పెట్టి పాట ఇద్దరు కొడుకుల ఇద్దరు కోడళ్ళు పేడలా కాడ కూర్చొని ఓ అని వరదంటే
ఆ బాలవంతురాలు దగ్గరకు వచ్చినయ్యో కొడక నువ్వు ఏడిసినంత మాత్రాన నాయనా నీ తల్లి లేచేస్తుందా నీకేమన్నా ధైర్యం చెప్తుందా నీ తల్లి లేచేస్తాడా నీకేమన్నా ధీర చెప్తాడా కొడక వందనాన్నవు తినకుంటే పాసిపోతుంది సత్య శివాల దానం చేయకుండా వాసన పడతాయి కొడక పెద్దోని కాబట్టి నీ తమ్ముడిని ఎత్తుకొని కట్నాల గడ్డ పోయి నీ అవ్వయ్యకి ఇల్లు ఆనవాళ్ళు చేసేస్తే నాన్న వాళ్ళు చేసామని ఎప్పుడు పిల్ల ఆ పెద్దోడు చూడు గిదగిద గిదగిద ఉరికొచ్చి అది పసి విడగాన్ని తమ్ముడిని అడ్డ పాప కట్టుకున్నాడు కూడా శివసేన రాజా ఇవాళ అది తల్లిదండ్రి రాజుల ప్రాణం అయ్యేటప్పుడు తమ్ముడా నీకు నడవడానికి కాళ్ళు ఉంటే తమ్మి నా తోటి గట్టె పట్టుకొని ఊరికి ఉత్తరాన ఊరికి ఇళ్ళ గడ్డ కట్టురా తమ్మి నీకు నడవడానికి నీకు కాళ్ళు లేవు నీకు మాట్లాడదామంటే నీకు రాలిగా రాలేదు కాదు మరి బాలవతి రాజు చూడు తమ్ముడిని అడ్డ బాబ కట్టుకున్నాడు 2 వడ్డీ గడ్డలుగా పెట్టుకోవాలి ఆ ఊరికి ఉత్తరాన ఊరికి ఇళ్ళ గడ్డ కచ్చిండు అయ్యలారకి ఇక్కడ మా బాబుకి ఇల్లు కట్టుల్లి అక్కడ మా తల్లికి ఇల్లు కట్టుకొని 2 వట్టి గడ్డలు ఆడేసి పేడకోసారి పచ్చి గడ్డలు పట్టుకొని భవనాల వేడి కట్టంటే భార్య భర్తలు వీళ్ళు ముండ సాగు సావలేదు ముత్తైద సాగు చిల్లని ఆ కుర్చీలోన కూర్చుండబెట్టిల్లు మరి అది ఒక వారము గడిగిల్లు కాళ్ళకు పైరాలు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి డమడమడమడమడమడ డప్పు సప్పుడు అరే ఏంది ఇక జరసేపు అయితే మా అత్తమామను కాటంలాగా ఆరెత్తారు ఊళ్ళో అందరు అత్తాలు సూత్తాలు మనిషి కాసేపు పెడతాలు పోతారు కానీ 2 గోడలు ఉన్నారు అత్తమామ చచ్చిపోతే ఏడవద్దా అని మంది అనుకుంటారు కావచ్చు వచ్చినవారు అని 4 ముట్టట్లు ఎడతావు చూసిన పొలగాళ్ళు ఎంత కన్న తల్లి చచ్చిపోయినట్టు ఎడతాలు కొట్టూరు ఎడతాలు అని మంది అనుకుంటారు వచ్చినవారు అని 4 ముట్టట్లు ఏడవారే మా బంగారసండి మా మామ మా మామ భూమి మీద బతుకున్నప్పుడు అయితే ఎప్పుడన్నా వాటికి కళ్ళు ఇంటికి తెచ్చుకుంటే ఒక్క గిలాస మా మామ దాగి కోడలు బతకవలసిన వాళ్ళు అని బాడీలు మా ముందర తెచ్చేది బంగారసండి మా అత్త పండుగకు అప్పుడో ఇప్పుడు గిలంత మటన్ తెచ్చుకుంటే కోడలు బతకవలసిన వాళ్ళు పెరగాల్సిన వాళ్ళు అని ముక్కరని మాకే సుత్త పురుషు తినేది నా అత్త నీ పాన ఎట్లా పోయిందే అత్త ఎడతా బగ్గబాసు నువ్వు ఎడతాను మా అత్తమాద నా అత్తమాద వచ్చినట్టు నీ అత్తమాద వస్తే నీకు తెలుస్తుంది భార్గవ్ నా అత్త అత్త నీ పారం ఈ పెద్ద కోడ నాదికి రాలేదా అత్త అత్తమై మా ఉన్నా గాని మామ నాకెంతో ఆసరైతు మా దేనికి రాసరైతు అయ్యో బర్రపాలు విండు గాలకు నీళ్లు పోసు బర్రపాలు వినచ్చు కాదు మామా నువ్వు ఎవరెవర కప్పులు ఇచ్చినవే మామో నా మామా మన ఊళ్ళకి ఇచ్చేది చెప్పకుండా మన కచ్చేడి అన్న చెప్పబోదు మామో నా మామా నాతో నువ్వు ఎవరెవరో బియ్యం బదులు పెట్టినవే అత్త నాతో మందిన సముద్రం మనం సన్న బియ్యం బదులు పెడతాం మనం దొడ్డు బియ్యం పెడతానుగా అదో అత్త పెళ్లి ఇట్లా నీకు ఎంతమంది పెళ్లి ఇట్లా అంటారు
మా ఇల్లు వల్ల ఏం చేసి తలకాని వస్తాడు అయ్యా తలకాని వస్తాడు కాదు మనం ఇంతకాలం పెడతాడు ఒక్కరైనా మాకు సాయపోతాం అంటారు అయ్యో అయ్యా ఒక్కరన్నా కలుపుతారో చెప్తారా అయ్యా అయ్యో చేస్తోడుగా సోయి ఉండాలి కొంచెం ముందరకే అనుకోతారా ఎటైపోయింది అది మరి గారాడు చూడు కనుక పిల్లగాని సేదికి 2 పాటలో నిప్పేసి పిల్లగాని సేదికి చిల్లమ్మ గోవిందా మంచి ఏడతలేదు మీ అవే చచ్చిపోతాడు కొడతా కొడుక ఏదో రండి గల్లకే పోతాడు ఆయనకి ఇట్లా అయింది ఒక్కరు మాట్లాడు పచ్చొంది అంటలేనా ఒక్కసారి అదిగో పోయింది 2 శవాలు నా చూడ తీర్చులు 4 మూలలు 4 మెరిగిల బియ్యం పోసిలు తలాపురు ఏమన్నా పిక్కడి బియ్యం పోస్తున్నాం మరి అది 450 పైసలు పెట్టి 2 పెద్ద కొడుకులు తల్లి దగ్గరికి వచ్చి తల్లి చెవుల నోరు పెట్టి అవ్వాని పిలిచిల్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెవుల నోరు పెట్టి నాయన అని పిలిచిల్లు ఈ పసివిళ్ళ కన్నీళ్ళు వరకు నా తల్లిదండ్రి శవాల మీద చెవలని ఒక్కసారి చెప్పగిల్లిందాటగా ఆ పసివిళ్ళ కన్నీళ్లు నూడు క్యావున కన్నీళ్లుగా కన్నీళ్లు తీసినప్పుడు ఈ చెల్లె కన్నీళ్లు పోయి తల్లిదండ్రి శవాల మీద పడ్డప్పుడు అప్పుడే సచిన జీవి సర్గలోకము దారి ఒక్కసారి అనుకున్నోళ్ళు ముంగడ తిరిగి ముంగటని మళ్ళొక్కసారి గోవిందని ఆ ప్యాడలు ఎత్తుకొని ఆ కట్నాల గడ్డ కచ్చిళ్ళు కట్నం చుట్టూ 5 సుట్లు తిరిగి తలాపురి ఏమన్నా ప్యాడలు తెచ్చి ఆ ప్యాడల్లో ఉన్న శివాల చూడు కట్నాలలో పెడుతుంటే పెద్దోడు చూడు బాలవతి రాజు ఆ తమ్ముడిని ఎత్తుకొని గంగవేటికి వెళ్ళిపోయి గంగలో కడిగడ దానం పోసుకొని బాటలో నీళ్లు పట్టుకొని కట్నాల కాడికి వచ్చిండు కట్నము చుట్టూ 5 సుట్లు తిరిగి తలాపురి ఏమన్నా బాండి ఎత్తేసి దుగార తండ్రికి పొయ్యి వంట వచ్చాడు ఇక సీరి తల్లికి పొయ్యి వంట పెడితే బరబర 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 గడ్డాలు కలండుకున్నాయి సీతారదేవ సీతారదేవి నీవు మురాల ఎంటికలు అగ్గిలోన దగ్నమైతానయ్యా నీ చంద్రబింబము లాంటి శరీరం కాదే దగ్నమైందో ఆ కన్నాల చెల్లి రాక
మహిళలు ఎక్కడికి వచ్చిళ్ళు మరి అది గంగవేటికి వచ్చిళ్ళు గంగవేటికి వచ్చినప్పుడు ఆడోళ్ళందరూ ఒక రేవుల దానం చేయాలి మగవారందరూ ఒక రేవుల దానం చేస్తాం మా పూలవతి మరి మరిదల శావంతి దేవి మా తమ్ముణ్ణి మా చెల్లని నీ చేతిలో పెడతాను మీరు అది మీది రేవుల దానం చేయండి మీ మగవాళ్ళం కింది రేవుల దానం చేస్తామమ్మా అని ఆ భార్య చేతిలో తమ్ముడిని చెల్లెన పెట్టి కింది రేవుల్లో మగోళ్ళు పోయినాక ఆ మీది రేవుల్లో ఉన్న ఇద్దరు ఆడళ్ళు పూలావతి చామతి ఏమనుకుంటాను ఇప్పుడు మా అత్తమ్మ చచ్చిపోయేటప్పుడు పొలగల్ల తీసి మా చేతిలో పెట్టి మా కాళ్ళు మొక్కింది పిల్లలు తీసి మా కాళ్ళ మీద వేసింది అవును అది ముసల్తాని కన్నది అది చచ్చిపోయింది మమ్మల్ని ఇప్పుడు బాగా చేసింది సరే ఏదో అవ్వలేని పిల్లలు కదా అని సాది పెంచి పెద్ద ఎత్తాం చిన్నప్పుడు చిన్న పెరగంగా పెద్ద అవును వీళ్ళు ఇంతే ఇంతే పెద్ద పెరిగినాక ఈ కొడుకు పెళ్లికి వచ్చినాక మందేమంటారు అవ్వలేని కొడుక అయ్యలేని కొడుక ఇంకా అన్నలు ఉన్నావు 10 నాళ్ళ ముందు నడిచి కొడుకు పెళ్లి చేయొద్దా అంటే మంది మాటలు పట్టుకొని పిల్లగాని పెళ్లి చేస్తాం పిల్లగాని పెళ్లి చేస్తే యారాలు చిన్నది అయితే పాలు చిన్నది అవుతుంది ఆడోళ్ళు రాకుండా మగోళ్ళ కన్నా వస్తుంది మగోళ్ళకు వాడి రాకుండా ఆడోళ్ళ కనవాడి రాకుండా ఉంటది ఈ అవ్వయ్య సంపాదించిన ఆస్తిపాస్తులు అన్ని వేరు ఆడాలి ముగ్గురికి 3 వాళ్ళు పెట్టాలంటారు ఈ ముగ్గురు 3 వాళ్ళు పెట్టాలంటే ఈ పూరలు లేకుంటే మా చెల్లెకు నాకు చెరొక్క పాలైతే అయిపోతుంది నిండా రూపాయి రాజ్యంలో అర్ధ రాజ్యం అవుతుంది రూపాయిని 2 వాళ్ళు పెట్టద్దు కానీ 3 వాళ్ళు పెట్టద్దు అన్నారు ఈ పోరుడు పెద్దోడు అయితే వీనికో పాలు పోవాలి ఇంతో ఈ పోరు పెద్ద అవలేని బిడ్డ అయలేని బిడ్డ ఈ వీడియో పెళ్లి చేద్దా అంటే ఇవాళ రేపు వరకట్నం తక్కువ అడుగుతాను 20 లక్షలు 30 లక్షల వరకట్నం అడుగుతాను ఓ నా బిడ్డ నీడపాటుకు బతకాలకి హైదరాబాద్ మొక్కన పనిచేయడానికి ఇస్తా అని ఏ దగ్గర ఏం లేకుండా 10 లక్షలు అప్పు చేసినా మంచిగా హైదరాబాద్ మొక్కన ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాను మరి హైదరాబాద్ ఆయన ఏం పని చేస్తాను ఆయన కంపెనీ ఏంటి నెలకింత తీసేమంటుందని చూస్తారు అను హైదరాబాద్ అంటే ఇవాళ రేపు గొప్ప ఆడ హోటల్లో షిప్పలు కడిగినా మంచిదే లాటలో నీళ్ళు పోసినా మంచిదే ఈ పోరి పెళ్లి చేద్దామంటే 20 లక్షలు 30 లక్షల వరకట్నం పోరి పోతుంది ఈ పోరికి వరకట్నం పోయినాక పోరానికి రాజ్యంలోకి వెళ్ళి సగం వానికి పోయినాక మాకు సాధిన పేరు మాకేమైనా ఉంటదా మాకేముంటది సీతాపతి అంటే ఏం చెప్పరా నేను కట్టుకుంటానా నేను తెలియకలదా సంసారం చేస్తే లబ్బర్ సాగినట్టు ఆగాలి నేను గట్ట గుంజుకుంటానే మెల్లగా తేయకుండానే గుంజుకుంటా ఈ పొరగాళ్ళు పాడవాడా నన్ను కాదురా ఒక ముక్కు పాడక పొరగాలరా ఇదంతా నాకేనే రామ రామ కూడా నాకేనే రామ రామ ఈ బంగ్లా నాదే ఐదు వాళ్ళు వేయండి కానీ మొగన్ని అడిగినాక చెప్తుందా ఇద్దరు పొరగల రామ రామ ఇద్దరు పొరగల రామ రామ గంగల ఎత్తనని రామ రామ 2 గాలు పట్టినాయి పొరగాల గిరగిర దీపం అంటే పొరగాల భారెడ్డి గంగల రామ రామ గంగల వేసిన రామ రామ నా కోడి కూర్చుంది పీడ వాసింది ఇద్దరు ఆగంగా అంగళం ఉత్తరాలనే కొట్టుకొని బాణం పోతుంది నాకు ఎదురుస్తుంది ఎవరు అంటారు ఇప్పటి నుండి నేను బాణం కావన్నా మరి ఆ గంగల వారేసినప్పుడు ఈ పసివిళ్ళ కన్నీళ్లు భగవంతుని శుద్ధి ముట్టినవి ఆనాడు అది శివశంపుని గుడి కాడ తల్లికి నేను సంతానం ఇచ్చిన ఈ పిల్లల ప్రాణం పోతే ఈ కథ ఇంతటితో అయిపోతుంది ఈ పిల్లల ప్రాణం పోవద్దు మరి అది కింది రేవులు అన్నలు స్నానం చేస్తాళ్ళు వీధి రేవుల ఆడోళ్ళు పిల్లగల్ల వారేసిల్లా బతుకమ్మ తెప్పోలే అన్నల సంగ అన్నలకు దొరకల్లని భగవంతుడు చూడు ఒకసారి వస్తామో పిండి కాదునా అదిగో పిల్లగాళ్ళు
మరి పెద్దన్న చేతి కలిగి చెల్లెత్తంది చిన్నన్న చేతికి తమ్ముడు వస్తండే చెల్లని వాళ్ళకి ఎరగా తమ్ముడని వాళ్ళకి ఎరగా మరి ఆ పిల్లగల ముఖం మీద నాసు కప్పింది మరి తోడంటాడు తమ్ముడా వీళ్ళవ లంగకే కన్నదో దొంగకే కన్నదో 10 మంది చూస్తే పరువు పోతుందని ఈ పిల్లగళ్ళు కలిగినాక తమ్ముడా వీళ్ళవ కంగల వారి అని ఒక్కసారి మరి అది ముఖం మీది నాసు ఇంతంటే ఎవరో కాదు వాళ్ళ చెల్లె శివనీరది అది వాళ్ళ చెల్లె శివనీరది తమ్ముడు శివశీలరాదు ఒకసారి కళ్ళదు సిల్లమ్మ అయ్యో రే చెల్లెలా దాయి చెల్లెలా చెల్లెలా ఈ గంగలు ఎట్లా పడ్డావమ్మా తమ్ముడు శివశీలరాజు శివనీరదేవి అమ్మ వచ్చి కన్న లేదు కాలి సల్లారలేదు అమ్మతోటి పాడిగా మా ప్రాణం తీసుకుంటామని చెల్లె మీరు గంగల పడ్డరా అయ్యో నా చెల్లి రావే నా చెల్లెలు ఒడ్డున కలకల 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 కన్నీళ్లు తీసిళ్ళు కానీ తమ్ముడా మరి అది నీ భార్య చేతుల తమ్ముడిని పెట్టినాం భార్య చేతుల చెల్లెని పెట్టిన పాపకారి ఆడోళ్ళు గంగలెట్ల వారేసిల వాళ్ళ వేడి ఓటమంటారు ఆడోళ్ళ వేడి కథలు దమ్మనక మొసనక ఉరికత్తా అంటే అచ్చే మగవాళ్ళం కళ్ళ చూసి ఇక్కడ ఉన్న ఆడోళ్ళు అమ్మో ఏంది వాళ్ళు అంత దూరం ఉరికొచ్చి మరి మా తమ్ముడేడి మా చెల్లెదంటే వాళ్ళకి ఏం చూపెట్టాలి రంకనేడ్చి నడితే బొంకనేరవాలి బొంకనేడ్చితే రంకనేరవాలి దొంగతనం చేయగానే ఏమైపోయిన ఎవరన్నా చూస్తుంటే ఉరకనేరవాలి ఉరుకుతుంటే కసోంటి గోడ అంటే గోడ దురకనేరవాలి దునికినాక దబ్బన దొరికితే బొంకనేరవాలి మా మగోళ్ళు ఎక్కడికి వచ్చినాక ఏందయ్యా అని మా మగోళ్ళు వచ్చేసరికి వగల మా రేడి పేర్చుకుంటూ కూర్చోవాలి ఎందుకు ఎడతాను అని వాళ్ళు అడిగినప్పుడు గిట్ట కాదు గట్ట గట్ట కాదు గిట్ట అని ఒక మాట ఒక మాట చెప్తే వాడు వచ్చినా ఈసా ఇస్తాడు పానం పాడవాడా సత్యనంగా పోతుందో కానీ చెప్పిపోతుందా మరిది నువ్వు గంగల ఎట్లా పడ్డావు మరిదో నా మరిదో మరిది నాకు కొడుకులు లేకుండా నిన్ను కన్న కొడుకోలు ఆదుకుంటారు అనుకున్నగా అది మరిదో నా మరిదో నాడు వజ్రవా వజ్రవానయ్యా వానయ్యా అని ఏడి నా తమ్ముడేడి
గంతగానం బెదిరిస్తే ఆడదానికి మాట దోషి కాలం ఏదో అంటారా నా చెల్లి కడుపులోకి వెళ్ళి పుత్త మాట బయటకు వస్తాను అతను ఒక్కసారి గదిలిస్తుంది పోయి కడుపులో ఏది నా ఎప్పుడు రావాలి చెప్పాలి నా చెల్లి నా తమ్ముడు చెప్పవలగారే ఏది నా చెల్లెలు అంటారా ఎక్కడున్నారు నా తమ్ముడు నా చేతికి ఏడి నా చెల్లేది నా తమ్ముడు నా చేతికి అంటారా పైసలు పెడతా ఏది నా చెల్లె నా తమ్ముడు నా చేతికి ఏది నా చెల్లె నా తమ్ముడు నా చేతికి అంటారా ఏరి బాగున్నది కొంచెం మట మడతాను మంట కాదే కదా అయితే మీరు కిందిరేవులో పోయేటప్పుడు మా చేతిలో మీ చెల్లెను మీ తమ్ముని పెట్టి మీరు కిందిరేవులో వేయాల పోయినాక ఇక మేము మీ తమ్మునికి మీ చెల్లెకు తానం పోతామని అనుకున్నాం. అనుకున్నారా? మా చెల్లెతో అన్నా కదా చెల్లె నేను అత్తమ్మ పేరు మీద తానం చేసి వచ్చేదాకా నువ్వు మరిది నుండి ఆడబిడ్డని ఎత్తుకొని గంగొట్టుకుంటూ చెల్లె నేను తానం చేసి వచ్చాక పొరగాలకు తానం పోతా ఆ తర్వాత నువ్వు చేసేస్తావు చెల్లె అని నేనన్నా. ఏదో ఒక మాట చెప్పకుంటే వీడు ఇట్టడా వీడి ద్వారా కాదు కొంచెం కూడా అక్క గంగలేసింది ఇది చూడు పొలం తీసుకోపో పోయేటప్పుడు అయిదాం మా తమ్ముడు మంది అయితే ఇక నీ ఒక్కదాని నీళ్ళల్లో దిగాలంటే దిగలేను నాకు చాలా భయం అవుతుంది మా చెల్లి అన్నది. మా చెల్లె వాటర్ పట్టుకొని నేనేం చేసిన గంగోటుకో బండ ఇట్నే ఉండే ఆ బండ మీద బండ పెట్టిన అయ్యా అత్తమ్మ పేరు మీద నీళ్ళ మునుగుదామని మీ ఇద్దరం ఆకు ఇట్లా మునిగి తేలుతానంటే గంగతడ పాడవాడ నెట్టుకుంటా అటు ఒక్కసారి ఆ బండ కూడా ఎట్టింది అయ్యా అటు నూకి ఇటు నూకి ఒక్కసారి ఇటు వచ్చి అటు వచ్చే పని పోయిందా ఇక తడకు ఒక్కసారి ఆ పిల్లలకు ఇక బతుకమ్మ తెప్పలో తేరాడుకుంటా నీళ్ళలో కొట్టుకుంటా పోయి గంగల పడతారు ఆదం ఆడే మనసులం కాదు మేము ఆదం ఆడుతుంటే కథ చూస్తాడు కాదు పోని వాళ్ళ కళ్ళు ఎందుకు మీ అవాదం ఆడదంటే మంది పొరగల పట్టుకొని పోషమ్మలు దొరకన వస్తాం పైసమ్మని వాళ్ళ పొలగాలను పట్టుకొని వాళ్ళు ఊపుకుంటారే చెప్పు ఏమిటమ్మా అయ్యో శంకర ఏంది లెవెలు నా చెల్లె శివనీలదేవి మా చెల్లె మా తమ్ముడు అమ్మా నా అదృష్టాన్ని దొరికిల్లయ్యా నీ అదృష్టమే ఎందుకంటే అత్తమా చచ్చిపోతే మా వదినాలు గొడ్డోరినట్టు ఒరిగిన తప్పన మేము చచ్చిపోతే ఏడ్చేసి వాళ్ళ పానం ఎక్కడ పోతుంది అని నా అదృష్టాన్ని దొరికింది ఏమో చేస్తానే కట్టుపోయి కొడుక ముఖం మీద నా సీత నావికం చేయటోడు వస్తానా ముఖం మీద చెల్లి మాట్లాడితే ఇక్కడ నడతలేదు సాజపు సాయకాన్ని మొగడు మంచి రేపు ఇంకో ఉమ్మేటట్టున్నావు అని చెప్తానా దవడ పని మరి అది ఒక గంగలోన ఉంటుండొచ్చు మా చెల్లి మా తమ్ముడు ఇల్లు అని అప్పుడు కూడా ఆడోళ్ళు మొగ్గులకు సగ చెప్పిళ్ళు పెట్టుకొని భవనాల వేటికి వచ్చిందాట పెద్ద మనసులు ఊడిచి తల్లి పోటవరం ముందర దీపం పెట్టుడుతోట అందరాక మధ్యంలో పూలు అక్కడ వేసుకుంటా దీపాన్ని మొక్కి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాడు రోజులు అవుతాయి దినదినం గడవంగా 3వ రోజు నాడు పక్షి పెట్టిన 5వ రోజు నాడు పక్షి పెట్టిన 9వ రోజు నాడు దినం పుట్టించినలాట 11వ రోజు నాడు 2 కొడుకులు బలవద్ది రాదు సూర్యవద్ది రాదు అయ్యవ పేరు మీద జలసౌర పనులు వేసుకొని ఆ తమ్ముడిని శివసేన రాజు ఎత్తుకొని తమ్ముడా శివసేన రాజా ఇది వరకు నువ్వు ఏ దేవుడి గుడి కాడని తన నీళ్ళు తీయలేదు తమ్ముడా నీకు తల్లి దేవత అవుతుందా నీకు తండ్రి దేవుడు అవుతాడని ఆ తమ్ముడు శివసేన రాజు తన నీళ్ళు తీసిండు
11వ రోజు నాడు అబ్బాయి పేరు మీద ఘనంగా పండుగ చేసిన వాళ్ళకి కావాలా మరలో కావాలా పండుగ చేస్తారన్నా నాశనం చెయ్యా శివాజీ షాప్ వేసేటప్పుడే అన్నారు ఏమన్నాడు శివాజీ వ్యాపారం అంత దూరం నచ్చారు కావచ్చు ఎంత దూరం అమెరికా తెల్లారేసరికి షాపులు మీరు 4 అక్కలు చేయాలన్నాడు అట్లా అయితేనే 12,000 రూపాయలు 2 ఫుల్ బాటిల్ ఇస్తామన్నాడు కింద 4 అక్కలు కావాలంటే ఈలపీడి తెచ్చే కోయాలి దేనితో కోసం అయిపోతుంది ఆడదాన మీ మీద ఆడుకుంటాం అన్నప్పుడు ఆడలకు అన్న చూసాను భూమి మీద నీకు సాయి చెప్తూ ఆడంతా నీ గురించి అనుకుంటాను షెడ్యూల్ ఏం గుందానే బాగా తిరుగుతారు ఏం గుందానే బాగా చూస్తాను ఇదేనా అయ్యో మా అత్తమా చచ్చిపోయింది వాళ్ళ మొక్కపోతే పాడవాడు అసలు కింద పడ్డదని మా అత్త మామ సాంబే తాగుతా పొలగాడ తాగా ఏం పోతుందట ఆయన తాగుండే మీరేం చూస్తాను ఇంటి పోయి మనుషులు తెచ్చుకోపోరు మా వస్తాం మీకు కూడా పుణ్యానికి వస్తుంది పడే